నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి శ్రీ లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్. అక్క, ఈ పుస్తకాల కోసం ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా? అద్భుతం. చాలా చాలా మంది పాపం చాలా భక్తితో చాలా చాలా ఉత్సాహంతో మాకు కావాలి స్వామి పుస్తకాలు అని చెప్పి చాలా మంది కాల్స్ వచ్చాక మనం చూసి మనం అనౌన్స్ చేస్తాం ఎప్పుడు రావాలి అని చెప్పి ఒక వీడియోలో మనం మాట్లాడాం. మరి చెప్దామా ఎప్పుడు రావాలో ఏంటో? పిలిచేద్దాం మరి. కొత్త సంవత్సరంలో ఆనందంగా డేట్ అనౌన్స్ చేసి నీ నోటితోనే చెప్పేసి. నేనెందుకక్క, మీరే చెప్పాలి. నేను మాధ్యమాన్ని మాత్రమే, నేను చెప్పాల్సిందే. అయితే తొలి రోజు జనవరి 1 అందరూ దేవాలయాలకు వెళ్ళటము, వాళ్ళు బిజీలో ఉంటారు కాబట్టి 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన ఆఫీస్కి వస్తే ఎవరైతే హృదయపూర్వకంగా మనస వాచ కర్మన నేను గురుచరిత్ర కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకే స్వామి అందజేస్తారు. అలాంటి వాళ్ళే వచ్చి తీసుకోగలుగుతారు. అంతే అంతే, వాళ్ళే తీసుకుంటారు. అంతే. ఆల్రెడీ కాల్స్ చేసి, అంటే ఇది హైదరాబాద్లో మన ఆఫీస్ ఉంది, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట దగ్గరలోని శ్రీనగర్ కాలనీ కాబట్టి ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో లేమండి, మేము వేరే ప్రాంతాల్లో ఉన్నాము అని చాలా మంది ఫోన్స్ చేసిన వాళ్ళు అన్నారు. మరి వాళ్ళకి ఎట్లా అక్క? అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఊర్లో వెళ్తున్నాం కదా, మధ్యలో ఊరూరా దత్త ప్రచారం అని లేదా అఖండ జ్యోతులకని వెళ్తాం కదా, అలాంటప్పుడు అందజేస్తాం. లేదా వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉంటే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించవచ్చు. సో ఎవరైనా వాళ్ళ చుట్టాలు అయినా రావచ్చు, చుట్టాలు బంధువులైనా వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అందే విధంగా వాళ్ళు చూసుకోవాలి ఇక మాధ్యమాన్ని. ఈ గురు చరిత్ర తీసుకోవడం కాదు పద్మిని, అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే చదువుతారో వాళ్ళకే ఇది వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇచ్చిన వాళ్ళు కూడా, సుధారాణి గారు కూడా అదే కోరుకున్నారు. డెఫినెట్లీ. ఎవరికైతే నిజంగా ఇది అవసరమో, చాలా మంది ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి అవసరం. గురువు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక రూపంలో మేలు చేయటానికే స్వామి వెళ్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గురుచరిత్ర పారాయణం ఎలా చేయాలి అనేది అందరికీ ఉండే పెద్ద సందేహం. గురుచరిత్ర ఎలా పారాయణం చేయాలంటే గురువారము రోజు గురుచరిత్ర మొదలు పెట్టాలి. దీనికి కావాల్సింది శుచి, శుభ్రత. ఇల్లు శుభ్రం చేసుకోవాలి, దేవుడి గది శుభ్రం చేసుకోవాలి, మీరు తలారా స్నానం చేయాలి, చక్కగా జ్యోతి వెలిగించుకోవాలి. అంటే నిత్య దీపము, అఖండ జ్యోతి కాదు, మీరు నిత్య దీపం వెలిగించుకుంటారు, వెలిగించుకోవాలి. స్వామివారికి నైవేద్యం చేయాలి. గురుచరిత్ర పారాయణము ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. సప్తాహ పారాయణం అంటే సప్తాహము, ద్విసప్తాహము, ఇక్కడ ఈ రోజు నుంచి ఏ అధ్యాయాలు చదవాలి అది ఇక్కడ ఉంటుంది. అలా మొదలు పెట్టాలి. మొదలు పెట్టిన తర్వాత బుధవారానికి పూర్తి అయిపోతుంది ఇక్కడ 52వ అధ్యాయం. బుధవారం రోజున అయిపోయిన తర్వాత గురువారం రోజు అందరు కూడా మళ్ళీ స్వామివారికి పూజ చేసి 11 మందికి భిక్ష వేయాలి. తప్పకుండా భిక్ష వేస్తే మీరైతే ఎవరైతే అంటే నిర్మలమైన భక్తి, అంటే మనస్ఫూర్తిగా దత్తుడు వచ్చి నా భిక్ష స్వీకరించాలనుకుంటున్నారో తప్పకుండా దత్తస్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తారు. 11 మందికి మీరు పులిహోర, దద్దోజనం తయారు చేసి లేదా వెజ్ బిర్యానీయో, పొంగలో, కిచిడియో తయారు చేసి దాన్ని పార్సల్ గా కట్టి 11 మందికి తీసుకెళ్లి అన్నదానం చేయాలి. ఎవరైతే రోడ్ల మీద ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి చేరేలా చేయాలి. తప్పకుండా దత్తస్వామి వచ్చి ఆ భిక్ష స్వీకరిస్తారు. అప్పుడు వాళ్ళ కర్మలు తొలుగుతాయి. పారాయణం అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని పట్టు వస్త్రంలో చుట్టి పారాయణం మొదలు పెట్టే ముందు ఈ గురుచరిత్రకి పూజించాలి. చక్కగా గంధం బొట్టు పెట్టండి, ఇక్కడ గంధం బొట్టు పెట్టండి, పుష్పాలతో పూజించండి. నాయన నాకు చదువుకునే అవకాశం కల్పిస్తున్నావు, మా కర్మలు తొలగించడానికే నా దగ్గరికి వచ్చావు నాయన. ఇటువంటి ఇటువంటి అద్భుతమైన గ్రంథం వచ్చింది అని అంటే అంతా గురుదయే కాబట్టి దీన్ని పారాయణం చేసిన తర్వాత మళ్ళీ పట్టు వస్త్రంలో దీన్ని చుట్టి మీ దేవుడి గదిలో పెట్టుకోండి. మళ్ళీ ఎప్పుడైతే పారాయణం చేస్తారో అప్పుడు దీన్ని తీయండి. అంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి గ్రంథం ఈ గురుచరిత్ర. డెఫినెట్లీ మీరు ఇందాక అన్నట్టుగా ఎవరైతే చదువుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఊరికే ఏదో తీసేసుకోవటం కాదు కదా. అందుకే ఫోన్స్ చేసి ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియాలి, ఎవరు వస్తారో తెలియాలి అని అందుకే ఫోన్స్ చేయండి అని అన్నా. ఎవరైతే మీరు ఫోన్స్ చేశారో మీ పేర్లు, మీ నంబర్లు అన్ని నోట్ చేసుకోవడం జరిగింది.
వాళ్ళందరూ కూడా మీరు ఏం చేస్తారంటే ఏ నెంబర్కి అయితే కాల్ చేస్తారో అదే నెంబర్కి వాట్సాప్ ఉంది కాబట్టి దానికి మీరు ఫర్ దత్త చరిత్ర పారాయణం పుస్తకం అని చెప్పి ఒక మెసేజ్ పెడితే కనుక మీకు మన ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను. సో ఎవరికైతే ఆర్తుందో వాళ్ళే పెడతారు అక్క కదా. ఊరికే డిస్క్రిప్షన్ లో నా ఆఫీస్ అడ్రస్ పెట్టడం ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, నేను పెట్టేయగలను. కానీ అలా కాదు, మీకు ఎవరికి ఆర్తుందో వాళ్ళకే స్వామి పుస్తకం మీ మీ చెంతకి రావాలి అన్న ఉద్దేశంతో ఒక్క మెసేజ్ వాట్సాప్లో ఒక్క మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ అది పంపిస్తాం. అలాగే దత్తనామ మహాయజ్ఞంలో భాగంగా ఎంతో మంది లక్షల సార్లు లక్షలే మనం 5 లక్షలు పూర్తి చేసిన వాళ్ళకి ఇస్తామన్నా. 5 లక్షలు. అందులో మొదటిగా సుచరిత గారు నాకు మొన్న కూడా కాల్ చేశారు, ఏంటండి నాకు అందిస్తున్నారా, ఫస్ట్ పర్సన్ మీరేనండి. ఫస్ట్ ఆవిడ ఎంత అసలు అంటే ఎంత వినయ విధేయతలు నమ్రత భక్తితో ఆవిడ ప్రతిరోజు కూడా కౌంట్. ఇప్పుడు 10 లక్షలకి చేరువలో ఉన్నారు ఆవిడ. 10 లక్షలు దాటిపోయింది. మనం అనుకున్న 3 కోట్లు కూడా ఈ దత్త జయంతితో దాటిపోయింది. ఎవరైతే 5 లక్షలు కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా మనకు కాల్స్ చేసి వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు కూడా 2వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు వస్తే వాళ్ళకు కూడా మనం ఈ పుస్తకాలు మనం కలిసి మనం కాసేపు ముచ్చటించుకుని స్వామి పుస్తకాలు తీసుకుని వెళ్ళొచ్చు చక్కగా. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ అంటే విషయం ఇది మాత్రం. ఎందుకంటే స్వామి అసలు ఈ ఫోటో చూడండి, స్వామి అందం చాలా 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 అందం. దత్తుడి అందమే. అంటే మరొకసారి నా మనవి, దయచేసి పారాయణం చేయకుండా మాత్రం పుస్తకాలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోకండి, అది మంచిది కాదు. ఈ పుస్తకం మీ దగ్గరికి వచ్చింది అంటేనే మీరు పారాయణం చెయ్యాలి కాబట్టి స్వామి మీ దగ్గరికి పంపిస్తున్నారు. ఏదో బుక్ వస్తుంది కదా అని తీసుకొని పెట్టుకోకండి. మీ కర్మలు తొలగించడానికి వచ్చేటటువంటి చరిత్ర. దయచేసి దీన్ని సప్తాహ పారాయణ చేయాలనుకునే వాళ్ళే, ఎవరైతే పారాయణం చేయదలుచుకున్నారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. మాకు ఈ వారంలో మేము చదవలేమన్న వాళ్ళు 2 వారాలు చదువుకోవచ్చు, 2 వారాలు కూడా చదువుకోలేమన్న వాళ్ళు 3 వారాలు చదువుకోవచ్చు. అలా కూడా వీలు కాలేదు మాకు అన్న వాళ్ళు రోజుకో అధ్యాయం కూడా చదువుకోవచ్చు. రోజుకో అధ్యాయం కూడా చేయొచ్చా? అది చెయ్యొచ్చు. కానీ నియమాలు ఏంటి అని అంటే, గురుచరిత్ర పారాయణం చేసేటప్పుడు ఏకభుక్తము అంటే ఒంటిపూట భోజనము, ఒక పూట భోజనం అంతేనా? అంటే సప్తాహ పారాయణం చేసే వాళ్ళకి నేల మీద పడుకోవాలి, నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి ఆ వారం రోజులు. నిత్యం చదువుకునే వాళ్ళు ఇంకా మీరు నాన్ వెజిటేరియన్ అనేది తింటాం మానేయాలి. ఎందుకంటే ఎన్ని రోజులు చదువుతారో అన్ని రోజులు కూడా. ఎందుకంటే కొంత నిష్ట అవసరం స్వామికి కాబట్టి, చాలా నిష్ట అవసరం. అంటే భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలాంటి చిన్న చిన్నవి మీరు చేసుకుంటే. ఎకరాల భరద్వాజ గారి ఆయన రాసినటువంటి నిత్య పారాయణ గ్రంథం నిజంగానే చాలా చాలా అదృష్టకరమైనటువంటి ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా మీ అందరికి అందించాలన్న ఉద్దేశంతో సుధారాణి గారికి మరొకసారి కృతజ్ఞతలు. సో ఒకసారి సప్తాహం అయిపోయిన తర్వాత భిక్ష కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఎలా ఇవ్వాల్సి ఉంటుంది? మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వచ్చి భిక్ష తీసుకుంటారు. పీఠికాపుర నిత్య విహార అని మనం ఎప్పుడు చెప్తుంటాం. పీఠికాపురంలో, కురవపురంలో, గానగాపురంలో, కొల్హాపురంలో మధ్యాహ్నం 12 గంటలకి ఒకటేసారి ఆయన 4 చోట్ల భిక్ష స్వీకరిస్తారు. అలాగే ఎవరైతే ఇక్కడ కూడా స్వామి వచ్చి నా భిక్ష తీసుకోవాలని అనుకుంటారో 12 నుంచి 12:30 మధ్యలో ఎవరైతే వెళ్ళి భిక్షిస్తారో చాలా మంచిది. ఎక్కడేమంటారక్క? రోడ్డు మీద వెళ్ళి ఎవరికైతే ఆకలిస్తుందో వాళ్ళకి ఉంటారు కదా, నిజంగా ఆకలేసే వాళ్ళకి చూసుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్ళాలి 11 మందికి. ఆ 11 మందిలో ఒక్కోసారి స్వామి వచ్చి తప్పకుండా భిక్ష స్వీకరిస్తారు. ఎందుకు అనంటే ఆయనకు భిక్ష అంటే చాలా ఇష్టము. పైగా మన కర్మలు తీసుకుంటానికి స్వామి వస్తారు. ఎక్కడైతే అఖండ జ్యోతులు పెడుతున్నామో రోజు మధ్యాహ్నం 12ంటికే స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తారు. అద్భుతం. ఏదో ఒక గుర్తు తెలుస్తుంది అనమాట. అద్భుతం. మరి గ్రంథం కావాలనుకున్న వారు ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇంకా ఇప్పటిదాకా చేయకపోతే ఇప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త.